ఇరుముడి సమర్పించిన రాష్ట్రపతి. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. ఇరుముడిని తలపై పెట్టుకుని 18 మెట్లు ఎక్కి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. శబరిమలలో అయ్యప్ప స్వామికి ఇరుముడి సమర్పించిన తొలి రాష్ట్రపతి ఆమె కావడం విశేషం. ఆవిడ వయసు 67 సంవత్సరాలు. రేపే తెలంగాణ కేబినెట్ సమావేశం, కీలక ప్రకటన చేసే ఛాన్స్. రేపు మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ మంత్రివర్గ సమావేశం కానుంది. ఈ సమావేశంలో బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు, సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో స్థానిక సంస్థ ఎన్నికలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. అలాగే 3 పిల్లల నిబంధన ఆర్డినెన్స్ కు ఆమోదం, ఎస్ఎల్బీసీ పునరుద్ధరణ, ఎస్ఆర్ఎస్పీ 2వ దశకు రామ్రెడ్డి దామోదర్ రెడ్డి పేరు, కాళేశ్వరం పునరుద్ధరణ సహా పలు ప్రాజెక్టుల పనులపై మంత్రివర్గం చర్చించనున్నట్టు సమాచారం. ఈ నెల 30న తెలంగాణ బంద్ కు ఎస్ఎఫ్ఐ పిలుపు. పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 30న తెలంగాణ బంద్ కు ఎస్ఎఫ్ఐ పిలుపునిచ్చింది. ఈ మేరకు ఇంజనీరింగ్, పీజీ, డిగ్రీ విద్యా సంస్థలు, యూనివర్సిటీలు బంద్ చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది. ఫీజు బకాయిలతో సంబంధం లేకుండా విద్యార్థులకు సర్టిఫికెట్స్ ఇవ్వాలని, సర్టిఫికెట్లు ఇవ్వకుండా వేధిస్తున్న విద్యా సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. ట్రేడ్ డీల్ దిశగా ఇండియా, అమెరికా. భారత్, అమెరికా మధ్య ట్రేడ్ డీల్ అతి త్వరలో కుదిరే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. వాణిజ్య చర్చల్లో పురోగతి సాధించినట్లు సమాచారం. ఒకవేళ ఒప్పందం కుదిరితే ప్రస్తుతం 50% ఉన్న టారిఫ్స్ 15 నుంచి 16% తగ్గే అవకాశం ఉంది. కాగా 2 దేశాల మధ్య ట్రేడ్ డీల్స్ చర్చలు స్నేహపూర్వక వాతావరణంలో జరుగుతున్నాయని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.